హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇలా చూడండి. ఈరోజైతే ఉల్లికారం అయితే చేస్తున్నా అండి వంకాయలతో. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. అందుకోసం మా స్టైల్లో అయితే చేస్తున్నా. ఇప్పుడు మాకు కావాల్సిన వంకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఎక్కువ తొట్టిమలు ఉంటాయి కదా, అదైతే కట్ చేసుకోవాలన్నమాట. అది కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. నేను కడిగి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అందుకోసం ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కావాల్సిన మసాలా తయారు చేయడానికి ఉల్లికారం అన్నాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు కూడా కొన్ని వేసుకున్నాను అనమాట. ఇలా ఉల్లిపాయలు కొన్ని తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి కూరకు సరిపడాని తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీకి అయితే చేస్తున్నాను అనమాట. ఒక 4 ఎల్లిపాయలు వేసాను. తర్వాత మిగతావన్నీ ఉల్లిపాయలు అండి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అలా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకుందామండి. అందుకోసం కొద్దిగా ధనియాల పొడి అనమాట, ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి కావాల్సినంత ధనియాల పొడి వేసుకున్నాను. కారం ఫ్రెండ్స్, కారం మనకి కారం బట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలు కొన్ని కారం ఉంటాయి కదా, దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం 1/2 కేజీకి అయితే వేస్తున్నా. 1.5 స్పూన్ అయితే వేసుకున్నాం. ఆ కారం అయితే తక్కువే ఉంది, అందుకోసం ఇక్కడ వచ్చేసి పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా అనమాట, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని చూడండి, మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అనమాట. ఆ సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసుకొని, అంటే ఎక్కువ నున్నగా పట్టకూడదు అనమాట, కొద్దిగా కచ్చవచ్చగా పట్టుకోవాలండి. ఎక్కువ నున్నగా పేస్ట్ లాగా పడితే టేస్ట్ అనిపించదు, జోట్లాగా అనిపిస్తుంది. అందుకోసం ఊరికి కొద్దిగా అలా కచ్చబచ్చలాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే అలా చూడండి, కొద్దిగా కచ్చబచ్చలాగా ఉంచుడు. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం దగ్గొచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదైతే పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లి కారము. ఇప్పుడు వచ్చేసి వంకాయలు అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఏదైనా గలీజ్ ఉన్నాయేమో, పురుగు ఉంటాయి కదా, పురుగులు అలాగా లేకున్నట్టు అలా చూసుకొని అన్నీ అయితే మనం కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. వాటర్లో అయితే కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు వేయకపోతే నల్లగా అయిపోతాయి, అందుకోసం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. అలా ఉప్పు వేసేసి నేనైతే అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను. 1/2 కేజీను మనము అంత అందాజుతో వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ అనేది లేకుండా మనం ఎలా తింటాము, కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు, అలా ఉంటుంది కదా. అందుకోసం మన టేస్ట్కి సరిపడి వేసుకోవాలన్నమాట. ఇదే మసాలాలే మనకి టేస్ట్కి ఎక్కువ ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. అలాగా మన టేస్ట్కి సరిపడి మసాలాలు అనేది తీసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అంతా అయిపోయింది. అన్నీ ఇట్లా కడిగి వాటర్ లేకుండా వాటర్ తీసేసుకొని ఇట్లా గిన్నెలోకి అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే అంత వాటర్ తీసేసుకొని ఇలా గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. బాగా క్లీన్గా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కోయిన తర్వాత చూడండి, ఇప్పుడు కారం ఉంది కదా, 4 పక్కలు కట్ చేసాం కదండి. అక్కడ నూనె వంకాయకి ఎలా నింపుతామో సేమ్ అదే నూనె వంకాయకి మసాలాలు అన్నీ వేసుకొని చేస్తాం కదా, అలాగా ఇది ఉల్లికారం అనేది అట్లా అన్ని వంకాయలకి నింపుకోవాలన్నమాట. ఇలా అన్ని వంకాయలకి నింపుకొని చేస్తే చాలా చాలా టేస్టీగా అండి. అస్సలు ఒక్కసారి తిన్నామంటే మరీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, వంకాయలు అన్నీ అయితే నింపేసుకున్నాను. వంకాయలు అన్నీ నింపేసుకొని ఇక్కడైతే నేను మరి ఇది మట్టి పాత్ర పెట్టుకున్నానండి. మట్టి పాత్ర నాకు ఇష్టం అంటాను కదా, అలాగే మట్టి పాత్రలోనే చేస్తున్నా. తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది వంకాయ కదా. తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ వేసేసాను. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. చూడి, కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్లోనే మగ్గించాలి కదా, అందుకోసం అండి. ఇప్పుడు అవి నింపుకోయిన వంకాయలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీసం మనకు ఒక 20-25 నిమిషాలు పడుతుందండి, అంత తొందరగా అయితే కాదు. ఇట్లా ఆయిల్లోనే కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకోవాలి అంతే, ఎక్కువ వాటర్ వేయకూడదు.
మనకి స్లోగా నిదానంగానే ఉడికించుకోవాలండి. స్లో మంట మీద పెట్టి ఎక్కువ మంట పెట్టేసైనా అది పేస్ట్ అంతా నల్లగా అయిపోతుంది. అలా కాకుండా స్లో మంట మీద నిదానంగా ఉడికించుకొని చేస్తే మంచిగా అది పేస్ట్ నల్లగా కాకున్నట్టు ఉంటుంది. తర్వాత వంకాయ కూడా మంచిగా మగ్గుతుంది అనమాట. అలా సన్న మంట మీద చేసుకోవడం వల్ల ఇలా కొంచెం అట్లా కలుపుతూ ఉండాలి. చాలామంది మన వాళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్, మట్టి పాత్రలోనే చేస్తారు మీరు అనేసి. అవునండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అనుకూలం ఉంటే మట్టి పాత్రలో. మనకి కుక్కర్లో గిన్నెలో చేసేదానికంటే ఇంకా మంచి టేస్ట్ ఇదే. ఇంకా బాగా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద చేయడానికి పొయ్యి ఉంది కానీ కొంచెం వీడియో తీసుకోవడం అవన్నీ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసం నేనైతే ఇంక ఇట్లా స్టవ్ మీద చేసి చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద చేసుకోవడం కూడా చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఇంకా మగ్గాలు చూడండి, అలా చూపిస్తున్నాను అనమాట. మగ్గిందే లేదా అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్, కానీ ఇంకా ఉడకాలి. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. అలాగా 10 నిమిషాలు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మరి ఉండే పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వరకు వాటర్ వేయలేదు, ఆయిల్లోనే మగ్గిచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం చిన్న గ్లాస్తో వేసుకోవాలన్నమాట. అది కొంచెం అయితే వేసాను నేను. ఇప్పుడు అంతా మళ్ళీ కలిపి కనీసం ఒక 10 నిమిషాలన్నా మగ్గనివ్వాలండి. చూద్దాము. ఇలా పెట్టేస్తే మనకి ఆ మసాలాలు కూడా వేసేసినాం అనుకో మంచిగా బాగా మగ్గుతుంది, ఇంకా టేస్టీగా వస్తుంది అనమాట. అందుకోసం నేనైతే పెట్టాను. మంట అయితే స్లోగానే చేసుకోవాలండి. మంట ఎక్కువ పెట్టేసినామంటే మనకి మసాలా అంతా మాడిపోతుంది, వంకాయ అయితే ఉడకదనమాట. అందుకోసం ఇలా స్లో మంట మీదనే చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసేసినాం అనుకో తొందరగా కొద్దిగా మగ్గుతుంది. అందుకోసం నేనైతే కొంచెమే వాటర్ వేసాను. ఆ వాటర్ వేసిన తర్వాత ఇలా అన్నీ కలిపేసి మనకి మూత పెట్టేసినామంటే ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికనివ్వాలండి. ఇప్పుడు అట్లా మరీ పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఒక 10 నిమిషాలు మరీ సన్న మంట మీద ఉడికిస్తే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా తేలింది, వాటర్ అంతా కూడా మగ్గిపోయింది. ఇలా చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఎక్కడ కూడా మనకి మాడిపోలేదు కదా, నల్లగా కాలేదు, బాగా మంచిగా రెడ్ కలర్లో వచ్చేసింది. మాడిపోతే మరి టేస్ట్ వేరే అయిపోతుంది అబ్బా, అలా కాకూడదు. చూడండి, వంకాయ కూడా మంచిగా మగ్గిందనమాట. చూడండి, అలా అనగానే తెలుస్తుంది మనకి. అలా మగ్గిచ్చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టు మనకి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆఫ్ చేసుకుంటాను ఇంకా, ఎందుకంటే రెడీ అయిపోయింది కదా. వంకాయ కూడా చూపించాను కదా మీకు. ఇలా చూస్తే మనకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అంతా రెడీగా అయిపోయింది. వంకాయ ఉల్లికారం అయితే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అస్సలు రొట్టెలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మట్టి కుండలోనే చేయండి, ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కుక్కర్ గిన్నెలో కాకుండా ఇలా ఒకసారి కూడా ట్రై చేసి చూసి మీకే టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట, ఎలా ఉంటుందనేసి. ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగా అయిపోయింది కదా. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.